హాయ్! అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఏంటా అని. అవునండి. ఈరోజు మేము ఆవకాయ పెడుతున్నాం. మా స్టైల్ అంటే ఇక్కడ వాళ్ళు పెట్టారనమాట. నేను పెట్టలేదు. మా సైడ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇటు రాజమండ్రి సైడ్ వాళ్ళు పెట్టించారనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి. ముక్కలండి బయట కాయలు కొనేసి బయటే ముక్కలు కొట్టించుకొని వచ్చారనమాట. అవి నీట్‌గా తుడిచి పక్కన పెడుతున్నాను. ఇలా నీట్‌గా తుడుచుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకొని లోపల ఒక పీస్ లాంటిది వస్తది కదండీ! అది గూడా తీసేస్తే బావుంటుంది. అంటే ఉప్పు, కారం అన్నీ పట్టి మంచి టేస్ట్‌గా ఉంటుంది. అది కవర్‌లాగా ఉండి అంత త్వరగా అబ్జర్వ్ చేసుకోదనమాట ముక్క. ఇక్కడ లోపల బ్లాక్‌గా కూడా ఉంటుంది చూడండి. అది తుడిచినా కూడా రాదనమాట. అందుకే ఒక్కోసారి స్పూన్‌తో తీసుకుంటే నీట్‌గా వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. కొంతమందికి ఎలా తుడవాలి ఏంటా ఉంటుంది కదా! అందుకే చూపిస్తున్నాననమాట అంత క్లారిటీగా. ఇవి 30 కాయలండి. 30 కాయలని ఇలా ముక్కలు చేసుకొని వచ్చారంట. మీడియం సైజు. కానీ టేస్ట్ మాత్రం అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే మా సైడ్ పెట్టేది ఒకలాగా ఉంటుంది. ఇటు సైడ్ వాళ్ళు పెట్టేది ఒకలా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇక్కడ అన్నీ వేపుతారనమాట. అంటే ఆవాలు, మెంతులు అన్నీ ఏపేసి పౌడర్ చేసి పెడతారు. అది మా సైడ్. ఇక్కడ రాజమండ్రి వాళ్ళు ఏంటంటే మెంతులు డైరెక్ట్‌గా ఏసేస్తారనమాట. అది కూడా ఎక్కువెయ్యరు. మన సైడు కొంచెం వేపేసి ఆవాలకు తగ్గట్టుగా ఏస్తారు మెంతులు కూడా. ఇక్కడ అలా కాదు. గుప్పెడు మెంతులేస్తారనమాట. అంతే. ఆవాలు అలాంటివి వేపడం అలాంటివేమి ఉండదు. అన్నీ పచ్చి వాటితోనే చేస్తారు. టేస్ట్ మాత్రం బావుంటుంది. ఆ వేపి చేసిన వాటితో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చిందండి అక్క. అదే శ్రీజ వీడియోలో రీల్స్ చేస్తుంటారు కదా! వాళ్ళ మమ్మీ అనమాట. ఆరబెడుతుంది అన్నిటిని. అలా ఇద్దరం చేసాం వాటిని. ఒకళ్ళం కూడా కాదు. మంచిగా ఆరబెట్టిన తర్వాత ఇక్కడ ఉప్పు కూడా అండి. ఉప్పులో కొంచెం తేమ ఉంటుంది కదా! ఆ వాటర్ కూడా ప్లేట్లో వేసి ఎండబెడితే అది కూడా ఆ తేమ అనేది ఉండదనమాట. అందుకనేసి ఇక్కడ ప్లేట్లో వేస్తున్నాను. చూడండి ఎండలో పెట్టాననమాట. మంచిగా ఉన్న తడి కూడా ఆరిపోతుంది. అలాగే ఆవాలు కూడా అప్పుడే తెచ్చానండి. తెచ్చి ఎండలో పెట్టాను. కానీ క్లిప్ తీయలేదు నేను, మర్చిపోయాను. ఇక్కడ ఆవాలు కూడా పొడి చేసి పెట్టాను. ఇక్కడ మా సైడ్ అయితే వాటిని మానిక అంటారు. ఇక్కడ ఏదో చెప్పారండి, నాకైతే ఐడియా లేదు. ఇది కేజీ డబ్బా, కేజీలతో కొలుస్తున్నారు. అంటే పచ్చడి పెట్టేటప్పుడు ఒక క్వాంటిటీ అంటూ ఉంటుంది కదా. ఇవి మొత్తం 6 కేజీస్ అండి. వెల్లుల్లి అన్నమాట. వెల్లుల్లి మన ఇష్టం, మనం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ సాల్ట్ కూడా అన్నీ ఇక్కడ కొలుస్తున్నారు. సాల్ట్ కూడా 1 కేజీ పట్టిందండి. అలాగే ఆవపిండి కూడా కేజీ పట్టింది. 6 కేజీలు ముక్కలకి. ఆవపిండి అలా పచ్చిదేస్తే మంచి స్మెల్ వస్తుందండి. కేజీ దాకా పట్టింది, అదే కొలుస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేస్తారు. అంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మెంతులు కూడా వేసారండి. అవి క్లిప్ మిస్ అయినట్టుంది. తీసాను కానీ క్లిప్ మిస్ అయింది ఎక్కడో. డైరెక్ట్గా గుప్పెడు మెంతులు వేసారండి. అంటే వేడి చేయకుండా ఉండడానికని. మెంతులు వేస్తే డైరెక్ట్గా వేడి చేయదు అంటారట. ఇక్కడ కారం కూడా కేజీ పట్టిందండి. 6 కేజీస్కి. మొత్తం ఇలాగ అంతా కలిపేస్తారనమాట. అదే మా సైడ్ అనుకోండి, అక్కడ అన్నీ వేపేసి పొడి చేసి ఇలా మిక్సీ డైరెక్ట్ ముక్కలతోనే కలిపేస్తారు. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా పెడితే చూపిస్తానులేండి. ఇక్కడ అదే నూనె ఉంది కదా, నూనెలో ముక్కలు వేసుకొని కారంలో ఇక్కడ
తిప్పుతారనమాట. అంటే కారం అంతా ముక్కలకు పట్టేటట్టుగా. అదిగోండి అలా మంచిగా మిక్స్ చేస్తారనమాట కారం పట్టడం ముక్కలకి. అలా పట్టింది అలా తీసి డబ్బాలో వేస్తారు. కానీ కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ మాత్రం టేస్ట్ కూడా ఇంతకుముందు కూడా మేము 2 సార్లు పెట్టుకున్నాము. ఈ స్టైలే పెట్టుకున్నాం అనమాట. బాగుంది పచ్చడి. బాగుంది కదా అని ఈసారి కూడా మేము మళ్ళీ ఇదే పెడుతున్నాం. ముక్కలు చూడండి అలా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. డైరెక్ట్ ఇప్పుడు చూస్తున్నా కూడా తినాలనిపించేటట్టు ఉన్నాయి కదా. మా అమ్మాయికి కూడా ఆవకాయ అంటే ఇష్టమండి. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని మంచిగా తింటుంది తను కూడా. చూడండి ఎంత బాగుంది అసలు, కలర్ఫుల్ అసలు. స్వీటీ లేదు వీడియో తీసేటప్పుడు, లేకపోతే నాకు ఒక ముక్కని తీసుకునేది డైరెక్ట్గా. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టాను. చూడండి మంచిగా ఫిల్ చేశారనమాట. కొంచెం దానిపైన ఆయిల్ వేసారు. ఇక్కడ మిగిలినది ఉంటుంది కదండి ప్లేటు, అది అప్పుడే కలిపినప్పుడు మేము దాంట్లో అన్నం కలిపేసి, పిల్లలు ఇంకెవరు లేరు కాబట్టి అలా గిన్నెలో తీసి పెట్టి ఉంచానమాట. పిల్లలు వస్తే సాయంత్రం తింటారు కదా అని. ఇది మళ్ళీ అండి 3 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుతాం కదా. అంటే ఉప్పు ఏమన్నా తక్కువైనా అలాగా చూసుకొని. థర్డ్ డే అండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా అక్కడి నుంచి తీస్తుంటే మంచి స్మెల్. కారం ఉప్పు కారం అంతా పట్టుంది కదా, బట్టి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. నేను అలా తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ పడుతుంది అనేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం. ఉప్పు కారం కూడా ఈ స్టేజ్లో ఏది తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చండి, ఉప్పు కానీ కారం కానీ. అప్పటికి ముక్క కొంచెం మగ్గినట్టుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాం, కానీ మళ్ళీ 3 డేసే కదా వద్దులే అనేసి చూడలేదన్నమాట మేము కూడా. కానీ కలుపుతున్నప్పుడు వస్తున్న స్మెల్ కానీ మంచి టేస్ట్, అంటే స్మెల్లోనే టేస్ట్ కూడా తెలిసిపోయేంత మంచి స్మెల్ వస్తుంది. అన్నీ పచ్చి వేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎందుకంటే ఈ వీడియో పెట్టేసరికి మేము టేస్ట్ కూడా చేసాము, అందుకే చెప్తున్నాను అనమాట. అప్పుడే తిన్నారా ఏంటక్క అంటారు కదా మళ్ళీ. ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూస్తున్నాం అందరం. ఓన్లీ జ్యూసే చూసాం, ముక్క చూడలేదు. ఉప్పు తక్కువైందనేసి కొంచెం ఉప్పు తెచ్చాను అనమాట. ఉప్పు వేస్తున్నాం. ఈ స్టేజ్లో ఏది తక్కువైనా ఇప్పుడు కలుపుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అయ్యో ఉప్పు తక్కువైంది అలా ఏంటో అనుకో అవసరం లేదు. ఇప్పుడైతే థర్డ్ డే కాబట్టి కలపొచ్చు, మంచిగా మళ్ళీ పడుతుంది ముక్కకు కూడా. కానీ వన్స్ పచ్చడి పెట్టడం అలవాటు చేసుకుని మనమైనా పెట్టచ్చండి. కానీ అంటే అందరి చేతితో కుదరదు అంటారు కాబట్టి పెట్టట్లేదన్నమాట. ఏమో ఎలా ఉంటుందో ఏమో పచ్చడి పెడితే అనేసి. కానీ నెక్స్ట్ టైం కంపల్సరీ నేనే ట్రై చేస్తాను. మొత్తం కలిపిన తర్వాత ఇలా మళ్ళీ నీట్గా ఎత్తి పెడుతున్నారండి డబ్బాలోకి. అంటే జాడీ తీసుకోవచ్చు. జాడీ తీసుకున్న మా బాబు ఉన్నాడు కదా, వాడు అస్సలు ఉంచడు, కొంచెం తుంటారనమాట. ఇంకెందుకులే మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేసి దీంట్లోనే పెడుతున్నాను నేను. అలా పచ్చడి కలిపి చేత్తో ఎత్తుతుంటే నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను నోట్లో నీళ్ళు వస్తున్నాయండి, అంత బాగుంది పచ్చడి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇలాగా పైనుంచి కొంచెం ఆయిల్ వేయండి. అక్క అదే చెప్తుంది అనమాట. అంటే మేము దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకొని చేపల పులుసుల్లో చికెన్లో వీటిలో వేసుకునే వాళ్ళము. ఎక్కువ వేసుకుంటే ఈ నూనె వేసుకొని వంట చేసుకుంటే చేపల కర్రీ అది బాగుంటుందని చెప్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఎక్కువసేపు వీడియో తీశాను. ఇక్కడ మళ్ళీ సేమ్ అండి. పిల్లలు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ మేమే
అదే శ్రీజ మమ్మీ మేమిద్దరం కలుపుకొని చూడండి ఎలా తీసామో. ఈరోజు మేమిద్దరం తింటున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.